లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డు సాధించడం మాత్రం వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రపంచ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యంత నిలకడైన ఆటగాడిగా ప్రశంసలు అందుకుంటున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్లోనూ తన పరుగుల వరద పారిస్తూనే ఉన్నాడు. 17 సీజన్లలో 3 సార్లు ఫైనల్కి వెళ్లిన ఆర్సీబీకి కప్పు మాత్రం కలగానే మిగిలిపోయింది. అయితే పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మాత్రం వ్యక్తిగతంగా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఒకే జట్టు తరపున అత్యధిక మ్యాచ్లు, ఒక సీజన్లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు ఇలా అన్ని రికార్డులు కోహ్లీ పేరు మీదే ఉన్నాయి. తాజాగా విరాట్ పేరు మీదే మరో సరికొత్త రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్లో 8,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా అవతరించాడు విరాట్ కోహ్లీ. రాజస్థాన్తో మ్యాచ్కు ముందు రికార్డుకు 29 పరుగుల దూరంలో ఉండగా ఈ మ్యాచ్లో కోహ్లీ 24 బంతుల్లోనే 33 రన్స్ చేసి చహల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే 8,000 మార్కును దాటాడు. మొత్తంగా ఐపీఎల్లో కోహ్లీ ఇప్పటి వరకు 252 మ్యాచ్ల్లో 8,004 రన్స్ చేశాడు. 38.67 సగటు, 131.97 స్ట్రైక్ రేట్ ఉంది. ఈ రికార్డుకు సంబంధించి కోహ్లీకి దరిదాపుల్లోనూ ఎవరూ లేకపోవటం విశేషం. కోహ్లీ తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ 6,769 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 6,628 పరుగులతో రోహిత్ శర్మ, 6,565 పరుగులతో డేవిడ్ వార్నర్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. దీంతో విరాట్ రికార్డు ఇప్పట్లో చెక్కు చెదరటం కష్టమే. ప్రస్తుత సీజన్లోనూ విరాట్ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే ఉంది. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 61.75 సగటు, 154.70 స్ట్రైక్ రేట్తో 741 రన్స్ చేశాడు. ఇందులో 62 ఫోర్లు, 38 సిక్సర్లు ఉన్నాయి.